నమస్తే డి ఛానల్ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నాడన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండావుమ. అన్ని ప్యాక్ల సర్వేలన్నీ జగన్ కు వ్యతిరేకంగా వస్తున్నాయని వెల్లడి. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్న తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు. లో ఉన్న డాక్టర్ దుట్టా రామచంద్రరావును కలిసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాజా రాజకీయాలపై చర్చ. సీఎం జగన్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నాడని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండావుమ అన్నారు. అన్ని ప్యాక్ల సర్వేలన్నీ జగన్ కు వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ కథ ఇక ముగిసిందన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొండావుమ మాట్లాడారు. అధికారులు ఒకసారి ఆలోచన చేయండి అని సూచించారు. తాడేపల్లి ఆదేశాలు అమలు చేసిన అధికారులు మీ పద్ధతిని మార్చుకోండి అని హెచ్చరించారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. చట్టబద్ధంగా తాము పనిచేస్తామని, అతి వ్యవహారాలు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పారు. శాసనసభ్యులు నియోజకవర్గాలను మారిస్తే గెలుస్తారని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్కు వచ్చిన వైసీపీ అభ్యర్థి రౌడీ షీటర్లను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నాడని చెప్పారు. అసంఘిక శక్తులు నియోజకవర్గంలో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. సెంట్రల్ వైసీపీ అభ్యర్థి ఒక కామెడీ పీస్ లాగా మారాడు అని ఎద్దేవా చేశారు. వాపు చూసుకుని బలుపు అనుకుంటున్నాడని, ప్రశాంతంగా ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఎస్సీలని బీసీలని దూషిస్తున్న దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. నిన్న జనసేనకి 126 సీట్లు, టీడీపీకి 126, జనసేనకి 70, 69 సీట్లని ఒక ఫేక్ లెటర్ ఐపాక్ టీం సృష్టించింది. చూశారు కదా. అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నామని ఒక లెటర్ సృష్టించారు. ఇట్టాగా వైసీపీ ఐపాక్ టీము సోషల్ మీడియా రకరకాల కథనాలు సృష్టిస్తూ ఉంది. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ ను చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ ని చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ ని ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం సాయంత్రం హనుమాన్ జంక్షన్లో ఉన్న డాక్టర్ దుట్టా రామచంద్రరావుని ఆయన ఇంట్లో కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. దుట్టా రామచంద్రరావు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. త్వరలో ఆయన పార్టీలో చేరనున్నట్లు షర్మిల అన్నారు. ఇక్కడి ప్రముఖ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఎంతో ఆప్తుడు, మిత్రుడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలా భావించిన దుట్టా రామచంద్రరావు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డని ఆశీర్వదించారు. అమ్మ మీకు అండగా నిలబడతాం, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అని ధైర్యం చెప్పారు.
మంచి పని చేస్తున్నావు తల్లి, కంటిన్యూ చేయని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 12వ తారీఖు బొత్స రామచంద్రరావు గారు కాంగ్రెస్ లో చేరుతున్నారని బయట సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది. వెరీ సూన్. మారుమూల గిరిజన ప్రాంతంలో 300 సెల్ టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు గాను ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లను ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ను ఏర్పాటు చేశారు. సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇవాళ 300 టవర్లు, జూన్లో 100 టవర్లు ఏర్పాటు చేస్తారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3119 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగింది. 5549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయి. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుంది. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇవన్నీ కూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవల కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 400 టవర్లు ఇంతకుముందు జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 400 టవర్లు ఈరోజు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని, వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు 400 టవర్లు అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము,
కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ఏదైతే ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ ల్యాండ్ను మొత్తము ఆ భూములన్నీ కూడా ఈ 2900 దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది. రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సినవన్నీ కూడా వేగంగా చేయాల్సిన స్పీడ్ కన్నా ఇంకా రెట్టించిన స్పీడ్లో చేయడం జరిగింది. టవర్ల కన్స్ట్రక్షన్ కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలైంది. ఈ 2800 దగ్గర 2900 టవర్లు కన్స్ట్రక్షన్ ఏదైతే చేయాలి అని చెప్పి కార్యాచరణతో ఏదైతే అడుగులు ముందుకు వేస్తా ఉన్నామో ఈ 3119 కోట్ల రూపాయలకు పెట్టుబడితో అందులో ఇప్పటికే దాదాపుగా ఈ దఫా 400, దీని ముందు దఫా 100 టవర్లు 500 టవర్లు ఇప్పటికే ఈ రోజుతో ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మిగిలిన 2300 టవర్లకు సంబంధించి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగానే ప్రతి 3 నెలలకు ఒకసారి 400-500 టవర్లను అందుబాటులోకి తీసుకొని వస్తూ అన్నీ కూడా మొత్తం కూడా మరో సంవత్సర కాలంలో పూర్తిగా అన్ని చోట్ల కూడా ఈ టవర్ల ఏర్పాటు కార్యక్రమం కూడా దేవుడి దయతో పూర్తి చేస్తాము అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా. ఈ టవర్లు ఎందుకు అవసరము, ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ టవర్లు రావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే కనెక్టివిటీ లేకుండా ఉన్న పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా సమాజంతో కనెక్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అవుతుంది. టీవీ పనిచేయడం మొదలు పెడుతుంది, ఫోన్లు పనిచేయడం మొదలు పెడతాయి. పథకాలన్నీ మనం ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ పథకాలన్నిటికీ కూడా వెంటనే ఆన్లైన్లో వాటిని నమోదు కార్యక్రమం అనేది కూడా వేగవంతంగా జరుగుతుంది. మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే కార్యక్రమం కూడా అంతే వేగవంతంగా జరుగుతుంది. దాన్ని చూసుకునే కార్యక్రమం కూడా వాళ్ళకు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వేగవంతంగాను, ఎఫెక్టివ్గాను, ట్రాన్స్పరెంట్గాను, పారదర్శకంగాను ఇవన్నీ జరిగే దానికోసం ఈ కనెక్టివిటీ అన్నది చాలా అవసరంగా భావించి ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తూ ఉంది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్ వ్యవస్థలు, నాడు నేడుతో బాగుపడతా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఇవన్నీ కూడా గ్రామాన్ని, గ్రామ రూపురేఖలను మార్చే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కనెక్టివిటీ అన్నది కూడా ఆ అడుగుల్లో ఒక ఉపయోగకరమైన ఒక అంశం అవుతుంది. అందుకోసమే ఈ పరుగులు, అందుకోసమే ఈ అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగే కార్యక్రమం వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ టవర్లు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమానికి కాసేపటి కిందటనే శ్రీకారం చుట్టాం. ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ అని చెప్పి అక్కడ ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్న నా ప్రతి అక్క చెల్లెమ్మకు, నా ప్రతి అన్నతమ్ముడికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని చెప్పారు. విశాఖలోని భీమిలి నుంచి ఈ నెల 27వ తేదీకి సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంలో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. మల్లాది విష్ణుకు మరింత ఉన్నతమైన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లాది చట్టసభలోకి వెళ్తారన్నారు. మల్లాది విష్ణు సారథ్యంలోని నియోజకవర్గంలో కార్యక్రమాలు వెల్లంపల్లి నిర్వహిస్తారన్నారు. చంద్రబాబుకు
ఆత్రం ఎక్కువని విమర్శించారు. ఓడిపోయిన 2 నెలలకే ఎన్నికలని హడావిడి మొదలుపెట్టాడని దుయ్యబట్టారు. బాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాడని, అన్ని చోట్ల స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. విజయవాడను బాబు అభివృద్ధి చేయలేకపోయాడని, జగన్ వచ్చాకే అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. సీఎం జగన్ పేద ప్రజల పక్షపాతని సజ్జల పేర్కొన్నారు. అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్ఆర్సీపీలో అందరూ కార్యకర్తలేనన్న ఆయన వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, జూపూడి ప్రభాకర్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, సెంట్రల్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మిట్ట మధ్యాహ్నం పెట్టాడు శ్రీనివాస్ ఈరోజు, ఎందుకు మరి ముహూర్తం అట్లా కలిసి వచ్చినట్టుంది. సో మంచి కార్యక్రమం, శుభారంభం. ఎన్నికల 2024 సార్వత్రిక ఎన్నికలకు రేపు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నుంచి శంఖారావం పూరిస్తున్నారు. అక్కడి నుంచి వరుస సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్ళి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆయన బిడ్డగానే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే 10 అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి, జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికలకు తాను ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి 27వ తేదీ భీమిలిలో తొలి ఒక మహాసభ, కేడర్ మహాసభ జరపబోతున్నాం. ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఒకటే, మన వంతు మనందరం కోరేది, మనం చూసేది జగన్మోహన్ రెడ్డి గారి జెండా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం. జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు ఎప్పుడు ఉంటాడు. కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరుని నానియా, మల్లాది విష్ణు, ఎల్లంపల్లి సీనియా, అభ్యర్థి అనేది ఎవరు మనకు అనవసరం. మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇక్కడ ఎవరు నుంచున్నా మనం జెండా, మన చేతి పీడికిలి బిగించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మనం ఓటేసేది, ఓటు వేయించేది ఫ్యాన్ గుర్తుకి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి 2019 కంటే కూడా భారీ మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించమని చెప్పని, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి వేయించమని చెప్పని మీ అందరికీ వేడుకుంటూ జై హింద్, జై జగన్. స్థానిక శాసనసభ్యులు సోదరులు మల్లాది విష్ణు గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే మరి ఇప్పుడు మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, అట్లాగే ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారి చేత నియమింపబడినటువంటి సోదరులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే జూపూడి ప్రభాకర్ గారు, సోదరుడు మన అవినాష్, చిరంజీవి అవినాష్ గారు, అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే మేయర్ గారు, ఆసిఫ్ గారు, స్వామిదాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, డిప్యూటీ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఎన్నికల్లో 2019లో సోదరుడు అంతకుముందు 28,000తో మెజారిటీతో గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ని 25 ఓట్లతో గెలిచాడు చాలా కృషి చేసి. ఈసారి 25,000తో వెల్లంపల్లి గెలవబోతున్నాడు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన
అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మనందరికీ మార్గదర్శకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు స్థానిక శాసన రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లైన శైలజారెడ్డి గారికి, దుర్గా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు జూపూడి ప్రభాకర్ గారికి, గౌతమ్ రెడ్డి గారికి, ఆసిఫ్ గారికి, అదేవిధంగా దేవినేని అవినాష్ గారికి, రూహుల్లా గారికి, కార్పొరేటర్స్కి, చైర్మన్లకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తక్కువ కాలంలో వారం రోజుల వ్యవధిలోనే ఈ యొక్క కార్యాలయాన్ని మనం తీసుకోవడం, ఈరోజు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీద ప్రారంభించుకోవడం, ఏదైతే రానున్న ఎన్నికలకి సమర శంఖారామం విజయవాడ నగరంలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నుంచి ఈ రోజు నుంచే ప్రారంభిస్తామని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఆఫీస్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దీనికి పెద్దలు, రాష్ట్ర సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పార్లమెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఎన్నికల టైం కూడా దగ్గరే ఉంది కాబట్టి పోయినసారి 2019లో 151 సీటు కింద గెలిచాం మనం. ఈసారి మొదటి స్థానంలో గెలిచే సీటుగా మీరందరూ కూడా పనిచేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. నాయకులు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా, శాసనసభ్యులుగా మన మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి సెంట్రల్ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో మన మల్లాది విష్ణు గారు శాసనసభ్యులుగా ఉండడం జరిగింది. ఆయన చాలా చక్కగా సెంట్రల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అన్నది చేయడం జరిగింది. అలాగే కొన్ని ఈక్వేషన్స్లో ఈసారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రజల పక్షాన వారికి అండగా నిలబడేందుకే బాబ్ చాన్ ఛానల్ స్థాపించడం జరిగిందని మా ఆర్ట్స్ అధినేతలు చింతలపల్లి రామారావు, చింతల రవికుమార్ తెలిపారు. గురువారం గాంధీనగర్లోని స్థానిక రమ్మ ఫంక్షన్ హాల్లో బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ లోగోను చింతల శ్రావ్యదీప్తి, చింతల భావన, అడపాల కృష్ణాజీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చెన్నిపాటి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సామాన్యులకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ప్రతి వ్యక్తి ఆకాశమే హద్దుగా ఎవరి సత్తా వారు చాటుకునే విధంగా యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్రసార మాధ్యమాలు ఉన్నాయన్నారు. విజయవాడ మీడియా రంగంలో 25 సంవత్సరాల నుంచి చింతల బాబీ చంటి సుపరితమే అన్నారు. మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నవారు ఏజెన్సీని స్థాపించారని అన్నారు. అనంతరం మార్ట్స్ పేరుతో సంస్థలు స్థాపించారని తెలిపారు. ఇప్పుడు బాబ్ చాన్ యూట్యూబ్ స్థాపన ప్రశంసనీయమని వారు తెలిపారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు చందు జనార్దన్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు దృష్ట్యా బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. సమాజంలో జరిగే అణచివేతలను, అన్యాయాలను ఎండగట్టేలాగా, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను, అభివృద్ధిని ప్రజలకు చేరవేసేందుకు గాను బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ తీసుకురావడం జరిగిందన్నారు. బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ను ఆంధ్రాలో, విజయవాడలో, తెలంగాణలో, హైదరాబాద్లో కార్యాలయాలు స్థాపించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని 2 తెలుగు రాష్ట్రాల్లో బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1 ఛానల్గా ఎదగాలని ఆకాంక్ష. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనకొండ శివాజీ, సిపిఎం నాయకులు సెహ్జీ బాబురావు, కాపునాయుడు అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు గతంలో 25 సంవత్సరాల నుంచి మా ఆర్ట్స్ కానీ, రఘురామ్ కానీ ఇలాగా అనేక పేర్లతో
మీడియా రంగంలో ఉన్నటువంటి సోదరులు చింతల బాబీ అలాగే చింతల చంటి ఈరోజు బాబ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ని విజయవాడ బేస్గా ఇక్కడ ఈరోజు మొదటి లోగోని ఆవిష్కరించారు. వాళ్ళకి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నా. బాబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లోగో లాంచింగ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఇద్దరు సోదరులు కూడా నాకు గత 35 సంవత్సరాల నుంచి ఎంతో. ఈరోజు పెద్దలు చంటి గారు, బాబీ గారు సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజంలో జరిగే అణచివేతలు, అభివృద్ధి కార్యక్రమాలన్నిటి మీద తెర మీద తీసుకొచ్చి ముందుకు పోవాలన్న లక్ష్యంతో బాబ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ని దానికి సంబంధించి లోగో ఆవిష్కరణ జరిగింది. రామకృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తున్న మార్ట్స్ చంటి బాబీ గారు బాబ్ ఛానల్ లోగో ప్రారంభోత్సవం సందర్భంగా నేను వారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గత 3 దశాబ్దాలుగా వాళ్ళు భవిష్యత్తులో నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర్ అన్నారు. 3వ డివిజన్లో 4 నిరుపేద కుటుంబాలకు అద్దె బండ్లతో జీవనం సాగిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి రాగా వారికి జీవనోపాధి నిమిత్తం 4కి 90,000 రూపాయలు విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 2 తోపుడు బండ్లను అందజేయడం జరిగిందని చెప్పారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 4 బళ్ళు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. కి చెందిన 4 కుటుంబాలకి దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో దేవినేని సుధీర గారి చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో ముస్నూరు సుబ్బారావు గారి యొక్క సమక్షంలో ఈరోజు 2 తోపుడు బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు పేద కుటుంబాలకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఏదైతే దేవినేని అవినాష్ గారు వారి తండ్రి నెహ్రూ గారి లేనప్పటి నుంచి కూడా ట్రస్ట్ ద్వారా నాన్నగారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన యొక్క సంతోషాన్ని ప్రజల యొక్క సంతోషాల్లో చూసుకుంటున్నారు. మరి ఇవే కాకుండా ఎవరైనా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్థిక సాయం, చదువుకోవడానికి కూడా ఆర్థిక సాయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా బడ్డీ కొట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు జగన్ గారి పాలనలో ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో మన తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు సోషల్ సర్వీస్ అలా చేస్తున్నారు. మరి వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండాతో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంటింటికి ప్రచారం నిమిత్తం అవినాష్ గారి సతీమణి దేవినేని సుధీర గారు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. శ్రీరామచంద్ర నగర్లో అనూహ్యమైన స్పందన, అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి ఎదురైంది. ప్రజలందరూ కూడా సంతోషంతో మీరు రావసరం లేదు, ఇది మా పార్టీ, మేము ఫ్యాన్ గుర్తు కొట్టేసి అవినాష్ గారిని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందిస్తామని చెప్పేసి అందరూ మాకు తెలియజెప్పడం జరిగింది. మరి ఈ పాదయాత్ర సందర్భంగా, ప్రచారంలో సందర్భంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 4-5 సంవత్సరాల నుంచి అవినాష్ గారు అవిశ్రాంతంగా చేతికి వెన్నెముక లేకుండా దాన ధర్మాలు చేయడంలో నెహ్రూ గారిని మించిపోయి మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొన్ని కోట్లాది రూపాయలటువంటి ఇస్త్రీ బళ్ళు కానీ, ఇస్త్రీ పెట్టెలు కానీ, కూరగాయల బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, మరి పేద ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు
కొంతమంది స్టూడెంట్స్ని పేద విద్యార్థులకి ఫీజులు కట్టి చదివించడం కానీ, పేద విద్యార్థులకు బట్టలు కుట్టియటం కానీ, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడాలని దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ 3వ డివిజన్కి సంబంధించి రామచంద్ర నగర్లో 90,000 రూపాయలతోటి ఈ 4 బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు, 2 కూరగాయల బళ్ళు ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా, ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో ఇలాంటి ఒక యువ నాయకుడిని, ఒక యువకుడిని అభివృద్ధి చేసేటువంటి ఒక నాయకుడిని మనం ఎన్నుకుని అసెంబ్లీకి పంపిస్తే మనకి ఇంకెంత ఉపయోగపడతారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఆ ఆలోచన ద్వారా 35 సంవత్సరాల యువకుడు కావాలా, 70 సంవత్సరాల వయసు మళ్ళినటువంటి ముసలాయన మనకు ఎమ్మెల్యే కావాలా, ఏది కావాలనేది ప్రజలే నిర్ణయం తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్పుని రాబోయే రోజుల్లో ఇచ్చి మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలని కోరుకుంటూ మంచి మార్కులు సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు ఏకాగ్రత అవసరమని నారాయణ స్కూల్ డైరెక్టర్ పి షరాని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఉన్నత విద్య చదవాలనుకునే వారికి 10వ తరగతి పునాది అని అన్నారు. లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం దిశగా ప్రయాణిస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోవటం సులభమని విద్యార్థులకు ఆమె సూచించారు. నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నారాయణ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో కలిగే భయాందోళనను తొలగించి ప్రశాంతంగా పరీక్షలు ఏ విధంగా రాయాలనే అంశంపై సఫాల్తా రాస్తా పేరిట నారాయణ స్కూల్స్ డైరెక్టర్ పి శరణి విద్యార్థులకు 3 గంటల పాటు మోటివేషన్ చేశారు. పోరంకిలోని మురళి రిసార్ట్స్ నందు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఉల్లాసాన్ని నింపారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా శ్రమించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఏకాగ్రతతో చదవాలని, తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని సూచించారు. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ద్వారా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలన్నారు. ప్రతిరోజు 10 నిమిషాలు యోగా చేయడం ద్వారా ఒత్తిడి నుండి దూరం కావచ్చునని ఆమె పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి సంవత్సరం పాటు ఎంతో కష్టపడి చదివిన చదువును వృధా చేయకుండా తల్లిదండ్రులకు, నారాయణ విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా పరీక్షల పట్ల శ్రద్ధతో ఉండాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో భయం అనేది లేకుండా ధైర్యంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు రాబడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సఫల్తా కా రాస్తా సీజన్ 2 మురళీ రిసార్ట్స్లో జరుగుతుందండి. 1700 స్టూడెంట్స్ వచ్చారు విజయవాడ నుంచి, ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి మేము స్టూడెంట్స్ని పుల్ చేసాం. అండ్ దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ 10th ప్రోగ్రామ్. 10 స్టూడెంట్స్కి చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయండి, ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తాయి. సో ఎలా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించాలని మా R&D నారాయణ ఇన్స్టిట్యూషన్స్ R&D ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ క్రాఫ్ట్ చేసిందండి. ఇది అకాడమిక్ ప్రోగ్రామ్ ఒక్కటే కాదు, దీనిలో స్టేట్ చేంజెస్, విజువలైజేషన్, మెడిటేషన్, ఎన్ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఒక స్టూడెంట్ వాళ్ళ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేస్తే డెఫినెట్గా అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా అకాడమిక్ సెషన్ కూడా జరిగింది. స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, దే ఆర్ సాటిస్ఫైడ్, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మేము డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తామండి. దిస్ ప్రోగ్రామ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 3 years and we're extremely happy of the result. I would like to wish the 10 students all the best and thank you so much. Foundation is a crucial aspect అండి. ఫౌండేషన్ మీకు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో స్టూడెంట్స్ అంత బాగా ఎగ్జామినేషన్ రాస్తారు. నారాయణ గ్రూప్లో కూడా మేము ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెడతాము. ఇట్స్ మోర్ లైక్ అ రిపిటిషన్. ఒక స్టూడెంట్ అన్ని కాన్సెప్ట్స్ రిపీటెడ్గా రాస్తుంటే డెఫినెట్గా ఫైనల్ ఎగ్జామ్లో స్టూడెంట్కి ఈజీ అవుతుంది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. సో నేను చెప్పగలిగింది ఏంటంటే స్టూడెంట్స్ రిలాక్స్ అయ్యి వాళ్ళ మెమరీలో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, డెఫినెట్గా సబ్ కాన్షియస్ మైండ్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటూ ఉంటాయి ఒక స్టూడెంట్ చదివింది. సో అవన్నీ పేపర్ పైన ఒమిట్ చేసి ఆ 3 hours కాన్సన్ట్రేషన్గా రాస్తే అది చాలు. జనరల్గా స్టూడెంట్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వేరే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారని నేను చేయాలనుకుంటారు. కానీ పేపర్ కంప్లీట్ చేయడం ఆస్పెక్ట్ పెట్టుకోకుండా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేస్తే తెలిసిన క్వశ్చన్స్ డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. రోజు నిజంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైందని చెప్పచ్చు. సాక్షాత్ మా డైరెక్టర్ షర్ని మేడం ఈరోజు ఇక్కడికి వచ్చి బుడిబుడి నడకలతో తెలిసి తెలియని వయసులో ఎక్కడికి వెళ్తామో తెలియకుండా ప్రారంభించిన వారి విద్యాభ్యాసం 10-12 ఏళ్ల మా నారాయణ పాఠశాలలో విద్యార్థులు వారి యొక్క విద్యాభ్యాసాన్ని ముగించుకుని ఈరోజు 10th క్లాస్ తర్వాత బయట సొసైటీకి వారి యొక్క జీవితంలో వారు విజయ పదాన్ని చేరుకోవడానికి కావాల్సిన సూచనలు
మార్గదర్శకత్వం సలహాలు ఈరోజు మా షెర్నీ మేడం 10th క్లాస్ విద్యార్థులకు అందరికీ అందించారు. మేడం ఎప్పుడూ అంటారు, 10 ఏళ్ళు మన దగ్గర చదివిన పిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళు విజేతలుగా నిలవాలంటే వారికి మనం ఇచ్చే సూచనలే, వారిని పాఠశాల స్థాయిలో మనం ఇచ్చే సూచనలే వారిని విజేతలుగా నిలబడతాయని, అందుకోసమని సాక్షాత్ మా డైరెక్టర్ గారే వచ్చి ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు మా షెర్నీ మేడం గారికి మనస్ఫూర్తిగా మా కృష్ణా జిల్లా పాఠశాల నారాయణ పాఠశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని ఉండాలి. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మేనిఫెస్టోను విడుదల చేశారు. విద్యార్థి, ఆటో డ్రైవర్, మహిళలు, రైతుల ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఓటర్ల దినోత్సవంగా ఓటు ప్రాధాన్యతను తెలిపే రోజని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవం రోజు జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. ఇది ప్రజల్లో నుంచి వచ్చిన మేనిఫెస్టో అన్నారు. కాబట్టి ఇది పీపుల్స్ మేనిఫెస్టో అని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందించామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం తాము పోరాటం సాగిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడిన తర్వాత ఈ మేనిఫెస్టో తయారు చేశామన్నారు. అన్నదాత లేకుంటే మనం లేమని, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వంపై ఉందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలకు రాజ్యాంగం తెలియాలి, ఆర్థిక పరిస్థితులు తెలియాలి, బిల్లు ఎలా ప్రవేశపెట్టాలో తెలియాలి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియాలి. ఇవన్నీ తెలియకపోవడం వల్ల తిట్టుకుంటున్నారు. ఇవన్నీ తెలియకపోవడం వల్ల బ్రహ్మాండంగా తిట్టుకుంటున్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా శిక్షణా తరగతులు మొదటి నుంచి ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు చేసి ఆ విధంగా ఎమ్మెల్యేలను కూడా ఆదర్శప్రాయులుగా చేయడానికి ప్రయత్నించేది జై భారత్ నేషనల్ పార్టీ. తరువాత ఏటా కనీసం 200 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్ణయం అవ్వాలి. ఎందుకంటే ప్రజలకు ఏ విధమైన చట్టాలు కావాలో నిర్ణయించాల్సిందే. కాబట్టి 200 రోజుల మినిమం అసెంబ్లీ సమావేశాలు జరగాలన్నది కూడా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క కోరిక. సో ఈ విధంగా ముందుకు వెళుతూ ఇంకొక విషయం చెప్తాను. అసంఘటిత కార్మికులు చాలామంది ఉన్నారు మన దగ్గర. భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి ఆటో రిక్షా డ్రైవర్లు ఉన్నారు, స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులు. కాబట్టి వీరందరికీ సంక్షేమం కోసం అసంఘటిత కార్మికుల సంక్షేమం కూడా జై భారత్ నేషనల్ పార్టీ సంకల్పించింది. వీళ్ళందరికీ కూడా సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని మేము ప్రవేశపెడతాం. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అన్నది వీళ్ళందరికీ కూడా ప్రవేశపెట్టబోతున్నాం. తరువాత స్ట్రీట్ వెండర్స్ కోసం ఆ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయడం. ఇప్పుడు చూడండి, ఎవరైనా రాగానే వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. మున్సిపల్ వాళ్ళు రాగానే షాపులన్నింటినీ కూడా తొలగించాల్సి వస్తుంది. అవన్నీ కాకుండా వీరి కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ తెలియజేస్తోంది. ఆ తరువాత ప్రతి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ క్యాంటీన్లు ఏర్పాటు చేసి తక్కువ ధరలకు మంచి ఆహారాన్ని అందించబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి వాటి గురించి మీరందరూ కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక విషయం, ఎన్ఆర్ఐలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారు మన రాష్ట్రంలో. ఎన్ఆర్ఐ ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రాన్ని దేశాన్ని మర్చిపోవట్లేదు. అటువంటి ఎన్ఆర్ఐల కోసం జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేయబోతోందంటే ఎన్ఆర్ఐల సమస్య పరిష్కారానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ తరువాత ఎన్ఆర్ఐలు స్వచ్ఛంద సంస్థలు చాలామంది గ్రామీణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి పనిచేస్తారు. అందువల్ల జై భారత్ పార్టీ ఏం నిర్ణయించిందంటే ఎవరైనా ఎన్ఆర్ఐ కానీ ఎన్జిఓ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల రూపాయలతో మేము ఈ గ్రామంలో అభివృద్ధి పథకం చేపడదాము అని అనుకుంటే ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్గా 50 లక్షలు ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఎన్జిఓలు 50 లక్షలు వేసుకుంటే ప్రభుత్వం 50 లక్షలు ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్న సమస్య తీరిపోతుంది. ఆ విధంగా ఎన్ఆర్ఐలు కానీ తర్వాత వచ్చేసి స్వయం సేవ సంస్థలు కానీ
మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇస్తామని చెప్పేసి జై భారత్ నేషనల్ పార్టీ స్పష్టంగా సూచించడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఎన్ఆర్ఐ గురించి ఏం చేస్తామన్నది, ముఖ్యంగా గల్ఫ్లో చాలామంది ఉన్నారు, మన వాళ్ళు గల్ఫ్లో చాలామంది సెటిల్ అయి ఉన్నారు, కానీ వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక బోర్డు అన్నది ఏర్పాటు చేయబోతున్నాం. గల్ఫ్ కార్మికుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది ఇక్కడ తెలియజేశాం. ఎన్ఆర్ఐ సంక్షేమం. మాలలకు సముచిత స్థానం కల్పించాలంటూ మాలల జేఏసీ రాజకీయ పార్టీల నేతలను డిమాండ్ చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన మాలలకు చట్టసభలో తగు ప్రాధాన్యత కల్పించి తమ చిత్తశుద్ధిని చాటే పార్టీలకే మాలల జేఏసీ అండగా ఉంటుందని తెలిపింది. రాజకీయ అన్యాయంపై మరియు సముచిత స్థానం కల్పించకపోవడంతో పాటు పలు అంశాలపై జై మాల మహానాడు అధ్యక్షులు గోగులమూడి రాము, రాష్ట్ర కమిటీ గోవాడ సునీల్, బాపట్ల సుధీర్, బాపట్ల కిరణ్, గాలి సుబ్బారావు, మాల మహానాడు అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు శావనాగ జగన్ బాబురావు, దళిత ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పినమాల నాగకుమార్ మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు మాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ దగా చేస్తున్నాయని అన్నారు. మాలలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి పంపాలని డిమాండ్ చేశారు. ఈసారి ఎన్నికలలో మాలలకు తగు విధంగా సీట్లు కేటాయించని పార్టీలకు ఓటమి తప్పదని హెచ్చరించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వీరబత్తిన అమలదాస్ మరియు పలు మాల సంఘాల నేతలు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేను మీ జయమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రామును మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలకు సముచిత స్థానం కల్పించాలని విజయవాడ నగర నడిబొడ్డున ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం మాలలు జేఏసీ మాలమహానాడు అనుబంధ సంఘాల అధ్యక్షులు శావనాగబాబు జగన్రావు గారు, మాలమహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి అమల్దాస్ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలకు పూర్తిగా సముచిత స్థానం కల్పించాలని తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మొన్న విజయవాడ నగర కార్పొరేటర్లు కూడా మాలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లో 3 కూడా మాదిగలు కేటాయించడం చాలా దుర్మార్గం. మరి ఈ పత్రికా సమావేశం తరఫున ఆ 3 సీట్లు ఒకటి మాలకు కేటాయించాలని, అదేవిధంగా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆ సీనియర్ నాయకులు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అణచివేత గురి చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం చేతుల్లో తీసుకొని ఎక్కడ కూడా ఎస్సీలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. మరి అటు అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలైనా కూడా ఎస్సీలని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్సీల్లో ఎస్పెషల్లీ మాల సమాజ వర్గంలో పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయినప్పటికీ కూడా మాలలకు పెద్దపీట వేయాలని, మాలను ముందుండి నడిపించాలని చెప్పేసి, మాలలో ప్రత్యేకించి సీట్ల కేటాయింపులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పి ఇరు పార్టీలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. 3 మన ఉమ్మడి జిల్లాలో మరి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 3 కూడా మాదిలకు కేటాయించడం అనేది చాలా దారుణం. కాబట్టి 3 సీట్ల 1 సీటు మాలకు కేటాయించాలని, మరి టీడీపీలో కూడా ఎస్సీలో మాల సమాజ వర్గాన్ని బాగా పక్కన పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. మాలను ముందుండి నడిపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మాలను ముందుండి నడిపించాలని, మాల ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ సందర్భంగా ప్రతిగమ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సేవ నాగజగన్ బాబురావు. మాది ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి పాత కృష్ణా జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వెళ్ళింది మా కైకలూరు నియోజకవర్గం. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం అంబేద్కర్ నగర్. నేను రాష్ట్ర మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా గత 24 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. మరి ఇప్పుడున్నటువంటి మరి ఈ భూస్వామి పార్టీలు కానీ, గత పార్టీలు కానీ, ఈ పార్టీలు కానీ మాలలకి ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నారే తప్ప ఎటువంటి ఒక గౌరవం కానీ ఇలాంటి ఎక్కువ రకంగా కూడా లేదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది మాలలో ఎక్కువ శాతం నమ్ముకున్నటువంటి మాలలకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసుకుని మరి ఓట్లు వేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి మా నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గంలో మాలల మీద దారుణమైనటువంటి ఎమ్మెల్యే దారుణంగా అణగదొక్కేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 4 రకాలుగా చేశాడు. మరి అయినప్పుడు కూడా మరి మాలలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ వాళ్ళకంటూ ఒక పార్టీ ఒక పదవి కూడా లేదు. అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 కూడా మరి మాలలకి సరైన స్థానం ఇవ్వాలి. అటు టీడీపీ కానీ, ఇటు వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలను సరైన గుర్తించాలని చెప్పేసి అని తెలియజేస్తూ అందరికీ జై భీములండి. నా పేరు అమల్దాస్, ఉమ్మడి జిల్లాల మాల మహానాడు అధ్యక్షుడిని.
ఈరోజు ఈ సమావేశంలో టీడీపీకి వైసీపీకి మేము ఒకటే అల్టిమేటివ్ ఇస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు కూడాను ఇరు పార్టీలు కూడాను మాలలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తూ వారికి రాజకీయంగా ఎటువంటి సముచిత స్థానం ఇవ్వకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈసారి రాజకీయాలలో మాలలకు సముచిత స్థానం కల్పించాలని ఈ సభాముఖంగా ఇరు పార్టీలను కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో మాలలు అత్యధిక ఓటర్లుగా ఉన్నప్పటికీ కూడాను వారికి సముచిత స్థానం లేదు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడాను ఎస్సీలను పక్కన పెట్టేసి కేవలం ఆ రోజు ఓటుకు ముందు వారికి ఏదో ఒకటి చేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు అనేటువంటి పందాలు వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభాముఖంగా వారందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ తన ఓటమిని ముందే ఒప్పుకున్నాడన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ. అన్ని ప్యాక్ల సర్వేలన్నీ జగన్ కు వ్యతిరేకంగా వస్తున్నాయని వెల్లడి. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్న తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు. లో ఉన్న డాక్టర్ దుట్టా రామచంద్రరావును కలిసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాజా రాజకీయాలపై చర్చ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.